హరినామ స్మరణే ఎరివాడు కాలిన పురుడయుడో హరినామ స్మరణే ఎరివాడు హరినామ స్మరణే ఎరివాడు దానాదరవంబు ఎయని ఎల్లు విఐలో ఎర్రాటెల్లా దానాదరవంబు ఎయని ఎల్లు దానాదరవంబు ఎయని ఎల్లు దానాదరవంబు ఎయని ఎల్లు కాశీ కౌలే చంద్రిని కాళ్ళు ఈ రెండు మాటం పోగా కాశీ కౌలే చంద్రిని కాళ్ళు కాశీ కౌలే చంద్రిని కాళ్ళు ఈ రెండు మాటం పోగా కాశీ కౌలే చంద్రిని కాళ్ళు చదువు శాస్త్రంబు వినని చెవులు ఈ రెండు రాష్ట్రం చెవులు చదువు శాస్త్రంబు వినని చెవులు చదువు శాస్త్రంబు వినని చెవులు ఈ రెండు రాష్ట్రం చెవులు చదువు శాస్త్రంబు వినని చెవులు తిరుతా ప్రాణాలూడని కళ్ళు ఈ రెండు దేముల కళ్ళు తిరుతా ప్రాణాలూడని కళ్ళు శివశివారి బదిలించని వారికి చిత్తవానికి ఆత్మవిచారం లేదు ఎండలో ఉండే పీడకములకు పిల్లపై సర్వరోపైన ఊరవంతికి పరమన్నవు చక్కడి గాడికి సార్లు మానని వారికి గంగస్థానం లేనే లేదు సందు పందులు తిరిగేదానికి సంసారం చక్కడి పరాయి పురుషుల కోరిన దానికి ప్రజల ధర్మం లేనే లేదు ఆవలగా తీయాలి మనస వైకుంఠానికి తోవేది ఆవలగా తీయాలి మనస వైకుంఠానికి తోవేది తిరుపతి తీరగమే నమో నమో తిరుపతి తీరగమే నమో నమో గరుడ గమన గజ పంకజ నామ గరుడ గమన గజ పంకజ నామ ఆలోకం జంగవయ్య భూలోక వచ్చినారా గుడి ముందు ఎవరి మాటాలంటాడు ఎవరికైనా విష్ణు విశ్వర బ్రహ్మ ముగ్గురు అన్నదమ్ములయ్యా వాళ్ళు అన్నదమ్ములయ్యా వారి మహిమతో ఎచ్చినది మట్టి బొమ్మలేరా మనము మాయ జీవులేనా కొడుకులున్నారని కొంతమంది ఓకే మనస కొంతమంది ఓకే ఎవరు వచ్చి తోలుక పొంగ కొడుకున్నారంట మనకు బిడ్డలు నారంట మేడలున్నాయని మిద్దలున్నాయని కొంతమురోవాకు మనస కొంతమురోకే ఇచ్చిన దేవుడు తీసుకపోంగా మేడలు రావెంట నీకు మిద్దలు రావెంట దేవరంగా గుడి ముందు వచ్చి భవతీ భిక్షంది హరధర మాదేవ ఓ నమ శివాయ ఓ రాష్ట్ర కోట్రాయే నమః ఐబి కోట్రాయే నమః ఓం ఓసి కోట్రాయే నమః కొనుక్కున్న ముఖం అయితే ఫుల్ బాటి అడుక్కున్న ముఖం ఎక్కువ నేను భగవంతుని పోయి ఎత్తాను నా భార్య ఎక్కడ పడితే అక్కడ మొక్కిత్తానని గుడి ముందు పోయి గంటలు కొట్టామన్నాదా ఓ నీ గంటలు వలిగిపోలే నీ గంటలు కొట్టదా నా గుంటలు కొట్టలేదు పట్టు పట్టుకున్నప్పుడు 10,000 పబ్బది అట్ట ముందర కన్నాడుకున్నా అట్ట నాకలు ఎక్కువ వద్ద అంటే 2 ఇస్తారు మంచిగా తిన్నావు వచ్చినావు పడినావు అంటే నేను ఒక్కనే తింటారా మీరు ఎవరు తింటలేరా 2 ఇస్తారు మరి వచ్చిన లెవెల్గా అమ్మా సుందర
అరే బయటగా మాట తంతరేస్తానే బాబాయ్ చిచ్చాక చెప్పుకోరా చెప్తా నాతో చెప్పాలి ఎందుకురా నీ మనవాణి కాబట్టి కానీ రాదా నీ ఇంటికి అన్నప్పుడు అన్నదానం పుణ్యదానం గొప్పదానం చెప్తే నా రూపురేఖలు గుర్తు పెట్టుకొని యూట్యూబ్ చూసి రావచ్చు వేలు కూడా యూట్యూబ్ లేదు ఆటూబ్ లేదు యూట్యూబ్ ఆటూబ్ లేదు యూట్యూబ్ లేదు కూర్చో గుట్టెత్త మనిషిని గుళ్ళుండారా గుర్రకాంత ముందర నా వీధికి వెళ్ళి వచ్చేస్తానని చెప్తా కూర్చో పొద్దున్న అప్పుడే కూర్చో మేకపోతే అదే మాకాల ఉన్నది ఎండా కడుపులా నేను ఎవరనుకుంటావు నా మిన్నా కూడా బాగా సొలముద్దు అంటే సార్ పనులను చెప్తాను వీడు అచ్చగాడా పుచ్చగాడా పర్దే ఈ గుడి కాడికి ఎందుకు వచ్చారా రౌడరే రావణ రావణ నన్ను చూసి బొబ్బ కొడతాను కొడుక నేను శను బొబ్బ కొట్టినరా నేను అబ్బా అవుతాంది 80 ఏళ్ళ పెద్ద మనిషిని బిడ్డ నాకు కింది నోట్లే సందులే పనున్న మాట వేరే వస్తాయి పనులు లేని మాట వేరే వస్తుంది నోట్లే పనులు లేక కొడుక నేను శుక్రవారం అంటే అది బుక్రారం అవుతాను నేను గౌరి వెళ్ళి అంటే అది గౌరి వెళ్ళి అవుతాను నేను సల్లూరు అంటే అది కొల్లూరు అవుతాను కొల్లూరు నేను గద్ద పాక సరికాలం వెళ్ళేదాకా నీకు అవన్నీ పాలని ముక్కుంటాయి గద్ద పాక గిద్ద ముత్తారం గుద్దులపల్లె ఎర్రగుడ్డ పచ్చగుడ్డ నేను వెళ్ళిన నాది పోతుంది నువ్వు ఎందుకు వచ్చిన బిడ్డ నేను భగవంతుని బిడ్డ భగవంతుడు గిట్టుంటాడు నువ్వు మొత్తం బీరే కొడుకు కదా సరిగానివి వాడు నా భక్తుడు నువ్వు వాడు భక్తుడు నువ్వు శిష్యుని కేశపట్ల కామన్నా వాడు నా పేరు అడగతింటాను రా ఎక్కువ తక్కువ మాట్లాడు ఎవరంటే 1000 రూపాయలు ఉండాలి 1000 రూపాయలు ఉండాలి ఇవో శివునికేమో పలజడలు ఉంటాయి అంజనకు తోకుంటది కోరెలు కోరమిస ఉంటది తొండ ఉంటది నీకే తోకా తొండ ఉండే బిడ్డ భగవంతుని కింద ఉండే కీలుకోట అంటే నారద బ్రహ్మ అంటారు ఎవరింటికైనా పోతే తాటికాంటి ఊళ్ళే పోతే బొచ్చడు అడ్డు దొరుకుతారు కళ్ళ కాడికి పోతే ఏ కళ్ళ కొంచెం పెడతారు ఇక్కడేమన్నా ఇక్కడికి వచ్చా నా కనకాలం నా గుణ నువ్వు ఎక్స్ట్రా మాట్లాడుతున్నావు రాజుగా ఎట్లా మాట్లాడుతున్నావు నాతో పెట్టుకో మంచి మంచి మడమవుతాను నీతో ఇంత మందిని చూసి చేయి పెడితే ఊటిగా పండు అయితే కలసన కట్ట పెడితే ఆడిమ్మా ఓ బిడ్డ మాది ఇద్దరు మంగనారు నా భర్త పేరు గుణసుందరి నా భర్త పేరు కృష్ణంగా మారాదు నా పేరు గుణసుందరి నాయన కాచినాక కల్లా ఢిల్లీక భూమి ఎక్క గుర్రాలు 7 రాజ్యాలు ఉన్నాయి కానీ సచ్చినాడు కొరి పెట్టే కన్న కొడుకు లేడు మీ రవడి వచ్చి ఆడవిల్ల లేక జంగమయ్యా అయ్యా కొడుకుల కోరకు జంగమాని నువ్వు బిడ్డల కోరకు నాయనా ఆడబడ్డ గుడిలోన
కూడిన జంగామా నిన్ను పొయ్యిలలో ఎత్త ఉన్నావో నాయనో దేవి దేవి గుణసుందరి దేవి నీ కొడుకులు బిడ్డ లేక బిడ్డ పొలారు పనులు కట్టి తిరగరాని అతడు ఈ పిల్లకు ఎత్తనా ఆనాడు పరమాత్మ గర్భన సంతానం ఉండాలి అని అది చెలువు ఊసే వరకు ఆకు పుట్టం పెట్టి అది చెలువు ఊసే వరకు ఆ బిడ్డ గర్భన కొడుకుల బిడ్డ పుట్టేవంత ఇప్పుడు లేదే నావో ఓ బిడ్డ గుణ సుందరి దేవి అయ్యా మార్గ మధ్యంలో నాడిలోనే ఊస్తావా ధర్మంగా పురిపట్నం ఊరు వందించాడు మీ మామ మీ అత్త కలిసి జంగరి పొడి కొట్టి పుట్ట మీద అటువంటి వేసి కాల పెడితే పుట్టపంటి నంది కాంచాల మరి ఉన్నది అటువంటి ఇష్టం ఆ మంట కాగలేక గండ వేరు పక్షుల ప్రాణం వెళ్ళిపోయిందమ్మో గండ వేరు పక్షుల ప్రాణం వెళ్ళిపోతే ఆ పక్షుల పాపం మీ పొట్ట పట్టుకొని పీడుతుంది బిడ్డ తండ్రి చేసిన పాప పెద్ద కొడుకు గడిస్తే తల్లి చేసిన పాప పెద్ద బిడ్డ గడిస్తుంది రావు తప్పు ఎత్తే పురోహితుని పట్టుకపోతాడట బిడ్డ ఆ గండ నీకు దొరకదంటే గండ వేరు భక్తులు దాదుకుంటే సంతానం అయితే లేకపోతే నేను సంతానం కానీ సంకటోడ చేయి పెట్టి భగవంతుడు ఏమి చేసిండు వేరే పక్షుల ఉన్నాడే వేరే పక్షి పిల్లలు ఉన్నాడేమో తప్పట్టు కొట్టే కాలం ఏనాడా సత్యనాశనం అయిపోయింది అవ్వా బతుకమ్మ పండుగ అంటే కొల్ల కొట్టు అంటే చూస్తలేరా సొమ్ములు ఎక్కడనో అని గుత్తాలు గున్నాలు ఎక్కడనో అని డీజే పెట్టుకొని నిర్మలంటే కొడతారు సప్పట్లు పిల్లలు కొడతారు కానీ సప్పట్లు కొట్టే కాలం సత్యనాశనం అయిపోయింది ఇంటిగా బట్ట కట్టుకొని ఇది ముచ్చట చెప్తే వాళ్ళు వింటారు ఈ కాలాన్ని 21 ఇంచు టీవీ వేసుకొని గోడకి వేసుకుంటా చెక్కీలు వచ్చి గడ్డారు డాన్స్ చెప్తే గాడ కొడతారు సప్పట్లు ముసలి వాళ్ళంతా కట్టుకుంటా మనకు తెలిసి కొన్ని పాపాలు ఎత్తాం అవ్వ తెలివ కొన్ని పాపాలు ఎత్తాం రావణ గడ సప్పటి కొడితే సర్వ పాపాలు పోతాయి కొట్టు వాళ్ళ పాపాలు కొట్టు వాళ్ళ గట్టిగా పట్టుకుంటాయి అయ్యా అడుగుడు అన్నాడు పోవంగా పోవంగా ఒక్క మాట చెప్పే బిడ్డ నేను పోతాను కానీ ఈ పక్షి పిల్లలు ఆదుకుంటాను ఈ పక్షి పిల్లల గడవని బతికెట్టుంటుందో నీ గత చరిత్ర గట్టుంటుంది బిడ్డ పైలం భద్రం అని చెప్పిండు పక్షి పిల్లల జీవిత చరిత్ర నీ కష్టం గట్టుంటుంది అన్నాడు అయ్యా మాట చెప్పి మల్లేష్గా దొంగతనం చేసినోడు దొంతులు ఉంటాడు నాదా మరి వచ్చిన వారు నరుడు కాదు నారాయణమూర్తి నాదా నీ తల్లి తాను మరి నీ తండ్రి చేసిన పాపం మన కొట్టబట్టుకుని పీడిస్తుందట నాదా ధర్మంగ నగరం పొందుకొచ్చినాడు ఆ రోజు పుట్ట మీద వేసి కాల పెడితే గండవేరి పక్షి ప్రాణం మీనాడు ఆ పక్షులు శపన పెట్టినట్టు ఏమిరా ఆ గుడ్డకెళ్ళి వెళ్ళే పిల్లలు చచ్చిపోతే గండవేరి పక్షి కళ్ళ ఊసి నెమలి శాపం ఆడిబిడ్డ శాపం అర్తివాణి శాపం పెద్దదట అరే ధర్మంగ రాజా నా పిల్లల ప్రాణం తీసిన కొడక నీ గర్భాన్ని చూసినావా కొడుకులు బిడ్డలు పుట్టదని చెప్పిందట ఆనాడు నీ తల్లి గర్భం నువ్వు ఏ నెల పిల్లగాని వాట ఏ నెలలో పుట్టిన పిల్లగానికి సాగు ఉండదు ఒకవేళ బతకనే బతకడు బతుకుతే మాత్రం మనకి సాగు ఉండదు అవు ఏ నెల గర్భాన్ని నీ తల్లి గర్భాన్ని ఉన్నవాడు నాదా ఇవాళ పరమాత్మ చెప్పిండు ఈ పక్షి పిల్లల సాది పెంచి పెద్ద ఎత్తే సాదిన తల్లి కడుపు సల ఉంటే మన కడుపు అంటదట నాదాని ఇంకో కాలి పనులు ఎనుకో పట్టుకుని రాంగే ఎన్ని రోజులు వచ్చారో పొంగ గంట రోజులు నా ధర్మంగా నగరం వెళ్ళిపోదాం భార్య భర్త బల్లె కొలువు తీరి పక్షుల
అగో ధర్మంగిరి నగరం లోగిల బయటికి అమ్మా అమ్మ భ్రవణాలు రెండా వచ్చే గండి రోజులకు ధర్మంగా పురి పక్కన మనకు మనకి చూచారు బంగారు వేడలు చూచారు వాకిలు సూర్యలు గిల్లు రథనాక సుధనాల భ్రవణాలు భార్యాభరత కాదు భ్రవణాలు రెండు కొన్నారు కాదు దాని భార్య భరతలు ఇద్దరే మాయమా నాదా ఇక నువ్వు లోగిల పైనము ఇక పక్షి పిల్లల మంచిగా చదువుకో నేను కచ్చిరి కాడికి పోతాను ఇంటికానే ఒక్కనే ఉన్నానా మళ్ళీతో నేను ఉన్నానా ముందు బోరు కొట్టకుండా నాకు అట్లా కదమ్మా కచ్చిరి ఆగమవుతుంది పద్దిలికి ఆగమవుతుంది మనం పొంగ 7-14 దాసివని మన లోగిలలో ఉండే ఒక్కరు కాకుండా ఒక్కరు మన బయటికి వచ్చి మనతో మాట్లాడిరా వాళ్ళ పుణ్య అనుకుంటారా పుక్కి అనుకుంటారా యానానికి 200 రూపాయలు ఇస్తాను అనుకుంటున్నాను 365 రోజులకు 200 200 నీ 200 పట్టుకొని కేశపట్నం పోయి ప్లాట్ కొని అపార్ట్మెంట్ కట్టి కిరాయికి ఇస్తారు కిరాయి రాటనా మన ప్లాట్ అన్ని మన యాదగిరి కట్టుకున్న ప్లాట్ మనదే అది పోయా కోతులా నడిచినట్టేనా అంటే నీ కోతున్నా సూత కట్టిన ఉంటాం అంటే నానయ్య నేను అంటాననే ఎందుకు పోయా గంగెట్లో ఆడిచినట్టేనా అంటే నేను గంగెట్టున్నా సూత కట్టిన ఉంటే మళ్ళా నానయ్య దాని ముచ్చట ఏంటో అంటన్నా ఇక దొరసారి పైలము ఏసారి పైలము నేను పోతానా ఏతో మరి ఎంతసేపు ఏం చెప్తానా ఏం చెప్తానంటలా పోయా నేను అడిగిన అంటానా ఏం చెప్తా నేను జలంలో జలకాలు ఆడిచుంటుంది కదా అట్లంటే ఏమన్నట్టు అయ్యో రాజుల పుట్టుకుంటే గాయత్రి అయ్యో బట్టర్ ఐకిడి చేసుకుని బాత్రూమ్ లో కూర్చొని తాళం చెప్తాను ఆ బాత్రూమ్ లో కూర్చొని తాళం చేసిన ఓకే ఆ కరెంట్ వేసి అలా బంద్ అయింది ఆ పేపర్ తాళం పేపర్ కూడా అప్పుడే వచ్చిండు ఆ పేపర్ గత విధంగా ఎత్తామని మీరికెళ్ళి బాత్రూమ్ లేవని చెప్పిన ఇక పేపర్ కొల్లా నేను కొల్లా బాత్రూమ్ కొల్లా ఎవరికి వచ్చావు తాటికంటి కుక్కలు ఎమ్మడి పడతాయి అప్పుడు అదిలేదా? నీ పేపర్ కాకిదారా సరే భార్య ఇచ్చిన దాటి వారి చేతిలో పెట్టినమ్మా భార్య చేతి వెళ్ళదు రాజా దర్బారిగా తాండు మల్లెల 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 తీగ మల్లెల తొడ మీద బల్ల మెట్టిన 9 రాజ్యాల గది బల్ల అన్నాడమ్మా అనుకుంటూ రాజు కత్తిరి కాడికి వెళ్ళిపోయి 7 దాచులు కూడుతారు సారి వేడికి వచ్చేమంటాను అమ్మా ఇవరాను దొరసారి దాసి సంతకంట పోతే భగవంతుడు సంతానం ఇచ్చిన వీళ్ళు ఇచ్చనా అంటే ఏంటి వీళ్ళు ఇచ్చనా అంటే ఏంటి అమ్మా ఇత్తనమా సంబరపడుకుంటారు ఈ ఇత్తం ఒక మార్పు మారుతారు నాకు 2 పక్షి పిల్లలు ఇటు దొరకలే మనలో ఇవి బూరు పిట్టలు కదా బుద్ధి గల పిట్టలు ఎందుకు కదా ఇవి 2 గండవేరి పక్షులు వీటిని సాది పెంచి పెద్ద మా అత్తమ్మ చేసిన పాపానికి నా పుట్టాందు పిల్లగాలు లేరు ఈ పక్షి పిల్లలు ఆదుకుంటే పక్షి జీవితం ఎట్లా నడుతుంది అది అట్లా నడుతుందట నీ పక్షి పిల్లలు ఆదుకుంటాం గండవేరి పక్షులు ఆదుకుంటే సంతానం అయితే బిడ్డ మన అందరం కలిసి పక్షులు ఆడతామన్నప్పుడు దాసి వాళ్ళు కూడా పోసిన పప్పు నూనెలు పోసుకుంటా అయ్యా పక్షులు కూడా